వెల్కమ్ టు అవర్ ఛానల్. వరంగల్ పార్లమెంట్ స్థానానికి కడియం కావ్య నిల్చున్నదని అందరికీ తెలిసిందే. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఎవరు కూడా ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన సమయంలో కడియం సిఆర్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కడియం సిఆర్ వెళ్ళి కేసీఆర్ గారిని కలిసి తన కుమార్తెకు వరంగల్ ఎంపీ సీట్ ఇవ్వాలని చెప్పేసి మాట్లాడినప్పుడు మరొక మాట మాట్లాడకుండా తక్షణమే ఆమెను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి కొంత నగదును కూడా కడియం సిఆర్కి ప్రచార నిమిత్తం ఇస్తున్నామని చెప్పేసి వాడుకోండి అని చెప్పేసి ఆమెను ప్రకటించి ఆమెకు మంచి స్థానం కల్పించాలని చెప్పేసి కేసీఆర్ అనుకున్నాడు, కడియం సిఆర్కి గౌరవం తగ్గట్టు. అయితే ఆ టైంలో ఏమైంది, ఆమె ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. బీఆర్ఎస్ వరంగల్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు, కడియం వర్గీయులు సంబరాలు చేసుకున్నారు. అందరూ ఆనందాల మునిగిపోయాడు. స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే మా కడియం సిఆర్ గారు, వరంగల్ ఎంపీగా మా కడియం కావ్య వాళ్ళ కూతురు అని చెప్పేసి చాలా సంబరం చేసుకున్నారు. తర్వాత ఏమైందో ఏమో, అభ్యర్థిని ప్రకటించిన ఒక 3-4 రోజుల్లోనే కడియం సిఆర్ తెరచాటున చీకటి చాటున పోయి రేవంత్ రెడ్డిని కలవడం, రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్యాక్ను తీసుకున్నాడంట, 100 కోట్లు అంటున్నారు, అలా తీసుకోవడం జరిగిందంట. ఏమో ప్రలోభాలకు మంత్రి పదవి లాంటివి ఇస్తానని చెప్పేసి అనడం వల్ల తను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కేసీఆర్ గారికి ఒక లేఖ రాసిండు. ఏమని రాసిండంటే, బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూడుకుపోయింది, అవినీతి పార్టీలో మేము ఉండలేము, లిక్కర్ స్కామ్లోని బిడ్ ఇరుకుంది కాబట్టి మేము అవినీతి పార్టీలో ఉండలేము, అవినీతి పార్టీలో ఉండి మా గెలుపుకు అవకాశాలు లేవు కాబట్టి మేము ఈ పార్టీలో ఉండలేకపోతున్నామని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి తెల్లారే పోయి మన రేవంత్ రెడ్డి గారి సంకన దూరి రేవంత్ రెడ్డి గారి దగ్గర కండువ కప్పించుకొని వాళ్ళ బిడ్డకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎంపీ సీట్ ఇప్పించుకున్నాడు. మళ్ళా వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుండి కడియం కావ్యను తీసుకోవడం జరిగింది. ఇది అందరూ మీకు తెలిసిందే. కానీ కడియం కావ్యను కడియం సిఆర్ వాళ్ళ కూతురును రాజకీయంగా ప్రమోట్ చేయడంలో, ఇంట్రడ్యూసింగ్ చేయడంలో సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అనే విషయాన్ని మీతో మాట్లాడబోతున్నా. 100కి 100% కడియం సిఆర్ తన బిడ్డను రాజకీయంగా ఇంట్రడ్యూసింగ్ చేయబోయే ఫస్ట్ ఎలక్షన్ వరంగల్ లోక్సభ ఎలక్షన్లో కడియం సిఆర్ బిడ్డ అట్టర్ ఫ్లాప్ అవబోతుంది. అతి దారుణంగా కడియం కావ్య ఓడిపోబోతుంది. డిపాజిట్ కూడా దక్కలేదు. చూడండి, ఎందుకంటే కడియం కావ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాలకు అనర్హురాలు. ఎట్లా అంటే తను రాజకీయంగా వాళ్ళ నాన్న పేరు వాడుకొని రాజకీయాలకు రావాలని ఆమె అనుకుంటుంది. కడియం సిఆర్ ఏం చేస్తాడు, తన వారసత్వాన్ని ప్రోత్సహించాలి, తన బిడ్డను ప్రోత్సహించాలి. తదనంతరం వల్ల రాజకీయంలో తన వారసులు లేరు, వాళ్ళ బిడ్డను రాజకీయ పరంగా మంచి బేస్మెంట్తోని పునాదితో గట్టిగా నిర్మించి స్ట్రాంగ్గా నిలబెడదాం అనుకుంటాను. కానీ కడియం కావ్యకు వాకచాతుర్యం లేదు, ప్రజా సమస్యలపైన అవగాహన లేదు, అసలు తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం గురించి తెలియదు, తెలంగాణ మాండలికం గురించి తెలియదు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో లేని మహిళ, తెలంగాణ ఉద్యమంలో ఎక్కడన్నా ఏ రోజైనా ఆమె రోడ్డు మీదకి వచ్చి జై తెలంగాణ అని అరిసిన బిడ్డే కాదు ఆమె. వాళ్ళ తండ్రి గారి లెక్కనే ఆమె సమైక్యవాదులకు ఎప్పుడు కూడా తోస్తే. సమైక్యవాదులు అంటే ఏపీ వాళ్ళు, మన ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు సమైక్యవాదుల బూట్లు నాకినోడే ఈ కడియం సిఆర్ అని అందరూ రాజకీయ నాయకులు అంటారు. అప్పుడు చంద్రబాబు నాయుడు తొత్తుగా ఉన్నాడు, ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నాడు మినిస్టర్ పదవులు పొందినప్పుడు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటారు. అట్లానే కడియం కావ్య కూడా ఆంధ్ర కోడలు, తెలంగాణ బిడ్డైన ఆంధ్ర కోడలు కాబట్టి ఆమె నరములో తెలంగాణ సెంటిమెంట్ లేదు, ఆమె రక్తంలో తెలంగాణ సెంటిమెంట్ లేదు, ఆమెకు ఎక్కడ కూడా దళిత వాదము తెలియదు, ఆమెకు ఎక్కడ కూడా దళిత బిడ్డల పరిస్థితి ఏంది, వారి స్థితిగతులు ఏంది, వాళ్ళ యొక్క జీవన విధానం ఏంది, వాళ్ళు ఏ విధంగా వెనుకబడినారు, వారికి ఏది చేస్తే వాళ్ళకు బాగుంటుంది అనేది తెలియదు. కేవలం వాళ్ళ తండ్రి ఫేస్ వాల్యూతోని, వాళ్ళ తండ్రి కడియం సిఆర్ యొక్క ఫేస్ వాల్యూతోని, కడియం సిఆర్ యొక్క క్లీన్ ఇమేజ్ని పక్కన పెట్టేసుకొని ఆ ఇమేజ్ షాడోతో గెలవాలనుకుంటున్న కడియం కావ్య కుదరదు. ఈ రోజున దళితులు ఎక్కటైపోయారు, వరంగల్ జిల్లాలో దళితులు ఎక్కటైపోయారు. స్థానికంగా ఉన్న వారినే గెలిపించుకోవాలి. మనకు స్థానికంగా అందుబాటులో ఉన్న ఆరు రమేష్ నాయక్ కావచ్చు, బీజేపీ అభ్యర్థి ఆరు రమేష్ నాయక్ కావచ్చు, బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్నే కావచ్చు, గెలిపించుకోవాలి తప్ప కడియం కావ్య కడియం కాదు. వాళ్ళ అత్తగారింటికి పోయామే మరి
వెతకండి పోయిన సందర్భంగా మహమ్మద్ కావ్య అయిందని చెప్పేసి ఇటు ఆర్వి రమేష్ గారు ఈరోజు కూడా స్టేట్మెంట్ ఇచ్చినారు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే కడియం కావ్య ఏడ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఏం చేస్తుంది వరంగల్ ప్రజలకు అనేది వివరించి చెప్పడంలో వైఫల్యం చెందుతుంది. ఆమెకు సాధారణంగా రాజకీయాలంటే తెలియదు. చెతస్కోప్ పట్టుకొని వైద్య రంగంలో తాను ప్రజలకు సేవ చేసేది తప్ప ఆమె రాజకీయాల్లో ఉండాలన్న ఆలోచన లేకున్నా వాళ్ళ తండ్రి ఆమెకు బలవంతముగా రాజకీయంలోకి తీసుకొచ్చినాడని చెప్పేసి విశ్లేషకులు అంటున్నారు. కడియం కావ్య ఏదేమైనా కానీ కేసీఆర్కు మీ నాన్న చేసిన మోసం అంత లేదు ఇంత లేదు. కేసీఆర్ మీ నాన్నకు నీకు ఎంపీ పదవి ఇస్తానలే. కేసీఆర్ దగ్గర పోయి మీ నాన్న మాట్లాడితే నీ కూతురికి ఎంపీ పదవి ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఏం ద్రోహం చేసిండు? మీరు అనుకున్నట్టే మీ ఇంటికి నీకు ఎంపీ పదవి ఇచ్చిండు. కడియం కావ్య నీకు కేసీఆర్ అనుకున్నట్టే ఎంపీ పదవి ఇచ్చిండు. ఎంపీ పదవి ఇచ్చి కూడా గెలిపించుకుంటానని చెప్పిండు. గెలిపించుకొని నీకు మంచి స్థానం ఇస్తారు రానున్న భవిష్యత్తులోనే కడియం సీఆర్ భరోసా ఇచ్చిండు. మీకు ఏడ మోసం జరిగింది? ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య లెక్క టికెట్ ఇయ్యకుండా పోలే కదా. ఎమ్మెల్యే రాజయ్యకు సిట్టింగ్ అభ్యర్థికి కడియం సీఆర్ వలన టికెట్ రాలే. అప్పుడు రాజయ్య ఎంత బాధపడి ఉంటాడు, ఎంత మనోవేదన చెంది ఉంటాడో మీకు తెలుసు. కానీ ఇక్కడ కడియం కావ్యకు టికెట్ ఇచ్చిండు కేసీఆర్. టికెట్ ఇచ్చినా కూడా ఎంపీ టికెట్ ఇచ్చినా కూడా ఎంపీ టికెట్ తీసుకొని శుభ్రంగా 2 రోజుల తర్వాత కేసీఆర్ ఇంటికి పోయి కడియం సీఆర్ కడియం కావ్య లంచ్ చేసి ఆయన టేబుల్ మీద కూర్చొని అన్నం తిని ఆ కల్వకుంట్లో ఇంట్లో భోజనం చేసి వాళ్ళ ఇంట్లో అన్నం తిని వాళ్ళ ఇంటి వాసాలు లెక్కబెట్టి వాళ్ళకే వెన్నుపోటు పొడిచి మళ్ళీ వచ్చి రేవంత్ రెడ్డి సంకన దూరి రేవంత్ రెడ్డి పార్టీలో పోయాడంటే ఎంత మోసకరం ఇది, ఎంత మోసకరం, ఎంత నయవంచన, ఎంత వెన్నుపోటు. ఒక మహిళగా ఉండే ఇంత వెన్నుపోటు పొడిస్తే రేపు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత, రేపు నువ్వు గెలిచిన తర్వాత ప్రజలకు ఇంకెన్ని వెన్నుపోట్లు పొడతామని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. మీరు వెన్నుపోటు పొడిచే ఫ్యామిలీలుగా ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో చిత్రీకరించబడ్డాడు కడియం కుటుంబం. కడియం సీఆర్ బిడ్డ కడియం. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే కడియం సీఆర్ని ఎవరు మోసం చేయాలి? కడియం సీఆర్ కళ్ళు కడియం సీఆరే పొడుచుకున్నాడు. అయినా రాజకీయ సమాధికి ఆయనే కట్టుకున్నాడని కేసీఆర్ అంటాడు. కాబట్టి మిత్రులారా నేను చెప్పేది ఏంటంటే కడియం ఒక నయవంచకుడు. ఆయన దగ్గర వరకు చేసిన ప్రతి కార్యకర్తను ప్రతి నాయకుడు కూడా అంటాను ఏనాడు కార్యకర్తలా చూడరంట, ఏనాడు నాయకులను నాయకులాగా చూడరంట, చాలా చీఫ్గా బానిసలాగా చూస్తారంట. వాళ్ళ కోసమే కార్యకర్తలు పనిచేయడానికి బుట్టిర్రు అన్నట్టు చూస్తాడంట. ఏ కార్యకర్తకు అవసరం వచ్చినా ఫోన్ ఎత్తాడంట, ఆపదలు ఆదుకోడంట. ఏమున్న పెత్తందారులకు డబ్బున్నోళ్ళకు రాజకీయ పలుకుబడి వాళ్ళకే వీళ్ళు టచ్లో ఉంటారంట. మరి ఇలాంటి వాళ్ళు రేపు గెలిస్తే సామాన్య పౌరుని పరిస్థితి ఏంది? ఎంపీగా కడియం శ్రీహరి బిడ్డ కడియం కావ్య కరెక్ట్ క్యాండిడేట్ కాదు. ఆమె ఎంపీ యొక్క అభ్యర్థిత్వము ఆమెకు సరైనది కాదు. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే ఎవరి స్థానిక ప్రాబల్యం అధికంగా ఉంటుందో, ఎవరికి ఓటు బ్యాంకు కులపరంగా ఎక్కువ ఉంటుందో, సామాజికంగా ఎక్కువ ఉంటుందో వాళ్ళకే సీట్ ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏమైందంటే కేసీఆర్ కడియం సీఆర్ మీద ప్రేమతోని నమ్మకంతో తన బిడ్డకు 1% 0.1% కూడా లేని తన సామాజిక వర్గంలోని ఆమెకు అవకాశం ఇస్తే ఈ రోజున కడియం సీఆర్ తన కళ్ళు ఆయనే పొడుచుకొని తన బిడ్డని తీసుకొచ్చి మరి రేవంత్ రెడ్డి దగ్గర జైన్ చేయించుకొని టికెట్ తెప్పించుకున్నాడు. కానీ గెలుపుకు అంత దగ్గర లేడు. ఈరోజు సర్వేలు చెప్తున్నాయి కడియం కావ్య 4వ స్థానానికి పడిపోతుందంట. కడియం కావ్య బరిలోనే లేదంట. కడియం కావ్య గెలవడానికి ఇటు వెళ్ళి డాక్టర్స్ సంఘాలం కలుతుంది, ఇటు పోయి కూరగాయలు అమ్ముతుంది, రోడ్ల మీద కూరగాయలు అమ్ముతుంది, ఫుట్బాల్ ఆడుతుంది, టెన్నిస్ ఆడుతుంది, వాకర్స్ అసోసియేషన్ వాళ్ళతో ముచ్చట పెడుతుంది. ఏడి పోయినా కానీ ఆమెలో రాజకీయ చతురత, రాజకీయ చరష్మ కనిపిస్తలేదు. ఏదో వాళ్ళ నాన్న పేరు మీద బయటపడతానేమో అని ఒక ఆశాభావంతో ఉన్నది తప్ప ఆమెను చూసి ఎవ్వరు ఓటేయాలని ఆలోచన లేరు. నేను కూడా పర్సనల్గా సర్వే చేసిన, నా సర్వేలో చాలామంది బీఆర్ఎస్కి ఎత్తాము, సుధీర్కే ఎత్తాము, బీఆర్ఎస్కి ఎత్తామని చెప్పేసి నా పర్సనల్ ఒక సర్వేలో నేను పాల్గొంటే చాలామంది చెప్పారు, నాకు మహిళలే చెప్పారు, మహిళలు, సామాన్యమైన వ్యవసాయదారులు, ప్రతి ఒక్కరు చెప్పిర్రు. అరే నీ షాక్ అయిపోయినా, ఇంత ఫాలోయింగ్ ఎందుకు మరి బీఆర్ఎస్కి? ఎందుకంటే ఒక మంచి మాట ఏం మాట్లాడాలంటే కడియం సీఆర్ని ఖచ్చితంగా బొందబెట్టాలి. కేసీఆర్ బాపును మోసం చేసి కేసీఆర్ వెన్నుపోటు పొడిచిపోయి రేవంత్ రెడ్డి సంక్రాంతి కడియం సీఆర్కి కేసీఆర్ ఏం తక్కువ చేసిండు? మంచిగా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చిండు, ఎమ్మెల్సీలుగా 2 సార్లు అతనికి అవకాశం కల్పించిండు. అదేవిధంగా గన్పూర్ నియోజకవర్గానికి ప్రత్యేక ప్రోటోకాల్ ఇచ్చిండు. అదే విధంగా అతనికి సొంత ఇల్లు కట్టించిండు. అదేవిధంగా తన బిడ్డకు కూడా ఎంపీ టికెట్ ఇచ్చిండు. ఇక ఏం తక్కువ చేసిండని చెప్పేసి కడియం సీఆర్ ఈ రోజున
కేసీఆర్ను వదిలిపెట్టి పోయిండు. చూడండి వాళ్ళు ఏమంటారు అంటే కడియం సిఆర్ని క్లారిటీగా కడియం సిఆర్ కేసీఆర్ని ఎట్లా దెబ్బ కొట్టిండు అనేది క్లారిటీ చెప్తుర్రు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ విషయము చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు అండ్ మాజీ ఎంపీలు, పెద్ద పెద్ద వాళ్ళు రాజకీయ పలుకుబడి ఉన్న బీఆర్ఎస్ నాయకులు పార్టీ విడతాలు తప్ప ప్రజలు ఏనాడు కూడా బీఆర్ఎస్ పార్టీని వద్దనుకుంటలేరు. ఇక్కడ మీరు గమనించాలి, ప్రజలు బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీని పదవులు అనుభవించి బీఆర్ఎస్ పార్టీ ద్వారా అధికారంలో ఉండి మంచిగా పందికొక్కులు లెక్క మేసి వేల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకొని ప్రజల సొమ్మును అప్పనంగా మేసిన పందికొక్కులే ఈరోజు కేసీఆర్ను వదిలిపెట్టి అధికార పార్టీలోకి వెళ్ళినాయి తప్ప ప్రజలు కేసీఆర్ను వదులుకోలే. కేసీఆర్ రోడ్ షోకు వస్తున్న ఆదరణ ఇంత అంత లేదు. అంత పెద్ద ఆదరణ చూసి రేవంత్ రెడ్డి భయపడ్డాడు, అమిత్ షా భయపడ్డాడు, మోడీ భయపడి కేవలం 48 గంటలు కేసీఆర్ను ఆపగలిగారు. కానీ ఈ 12 రోజుల రోడ్ షోను ఆపలేరు. ఈ 12 గంటల రోడ్ షోలో 12 మంది ఎంపీలను గెలిపించుకుంటాడు కేసీఆర్ బాపు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే నేను షాక్ అయిపోయాను. ఇంత నమ్మకం, ఇంత కాన్ఫిడెన్స్ బీఆర్ఎస్ పైన అని అడిగితే కేసీఆర్ బాపు ఉన్నప్పుడు మంచోడు ఎడ్డోడు మాకు అవసరం లేదు, కానీ ప్రతి ఒక్కరికి రైతు బంధు వచ్చింది, ప్రతి ఒక్కరికి పెన్షన్స్ కరెక్ట్ పడ్డాయి, రైతు బంధు, రైతు రుణమాఫీ, విద్యార్థులకు, సకల కులాలకు అన్నీ కరెక్ట్గా సంక్షేమ పథకాలు వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు, ఏది లేదు. ఎక్కడేసిన గుంగలి అక్కడనే. రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఎదుర్కోలేకనే మోడీతో దోస్తైపోయి ఎలక్షన్ కమిషన్ వారితో 48 గంటలు ఆపే ప్రయత్నం చేసిండు తప్ప ఇప్పుడు కేసీఆర్కి వచ్చే ప్రజాదరణ చూస్తే మోడీ కాదు, ఆయన పైన ఇంకా ఏదైనా ఉన్నా నెవ్వరబోక తప్పదు. ఎందుకంటే అధికారంలో లేకున్నా ప్రజల యొక్క బ్రహ్మరథం చూస్తుంటే కేసీఆర్ గెలిచిపోయిండు 12 స్థానాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇది నిజమే కావాలని చెప్పేసి అందరూ ఆశిస్తున్నారు. ఏదేమైనా కడియం సిఆర్ ఒక నయవంచకుడు, తన బిడ్డ కోసం తన రాజకీయంలో ఒక తీరని మచ్చ నేర్పరచుకున్నాడు. ఇప్పుడు చెల్లని రూపాయిగా సమాజంలో ఉండు కడియం సిఆర్. ఏదేమైనా 30 సంవత్సరాలు తనది కానీ రిజర్వేషన్ అనుభవించి వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని అమెరికా, బ్రిటన్, స్విట్జర్లాండ్, సింగపూర్, మలేషియా చెప్పుకుంటూ పోతే 15-20 దేశాల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు తెలంగాణ సంపాదించుకున్నది ఇతర దేశాల్లో పెట్టుబడులుగా దాచుకున్నాడని చెప్పేసి చాలామంది అంటారు. తెలవాలి, రేవంత్ రెడ్డి గారికి తెలవాలని చెప్పేసి అనుకుంటారు. ఏదేమైనా కానీ మిత్రులారా, మీకు నచ్చినోనికి వరంగల్లో ఓటేయండి. అది బీజేపీకే కావచ్చు, అది బీఆర్ఎస్కే కావచ్చు, కానీ మరి కాంగ్రెస్ మాత్రం వేయకండి. కాంగ్రెస్లో అంతా నయవంచకులు, వెన్నుపోటుదారులతో నిండిపోతుంది. ఒకప్పుడు కాంగ్రెస్ 10 సంవత్సరాలు అధికారంలో లేకున్నా కానీ పాపం వాళ్ళు సుక్క కేడ్చిళ్ళు, బుక్క కేడ్చిర్రు. కానీ అధికారంకి వచ్చి సుక్క బుక్క దొరుకుతుంటే మళ్ళా ఇతర పార్టీల్లో ఉన్న రాబందులే వచ్చి వీళ్ళ సుక్క బుక్క ఎత్తుకోబోతాను కాంగ్రెస్ వాళ్ళది. ఇది తట్టుకోలేక కాంగ్రెస్ వాళ్ళు చాలా బాధపడతారు. మేము పార్టీని నమ్ముకొని 10 సంవత్సరాలు అటుకులు బుక్కి బతికినాము, ఎవడో వచ్చి గద్దలేక వచ్చి ఇప్పుడు పార్టీలో వాలి ఆ అటుకులు తినే మమ్మల్ని డొక్కలలో పడుతుంటే రేవంత్ అన్నానికి ఈరోజు సంతోషం అనిపిస్తుంది అని చెప్పేసి బాధపడుతుర్రు. నిజమైన కాంగ్రెస్ వాదుల బాధ నాకు తెలుసు. ఈ దొంగ పారాషూట్లు లెక్క వచ్చి పార్టీలో ల్యాండ్ అయిన దొంగలను మీరు తరిమి కొట్టండి నిజమైన కాంగ్రెస్ నాయకులారా. ఎందుకంటే మీరు కష్టం 10 సంవత్సరాల కాంచెల్లి మీరు రూపాయి లేకుండా కాంగ్రెస్ పార్టీని బతికించుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీ నాయకుడు రేవంత్ రెడ్డి పారాషూట్లకే ఇతర పార్టీలకే వచ్చి మీ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళకే పదవులు ఇస్తాడు, వాళ్ళకే మంచి అనుభవించే మంచి మంత్రి పదవులు ఇస్తాడు. మరి మీ పరిస్థితి ఏంది, మీ కథ ఏంది? పార్టీని నమ్ముకొని పార్టీ జెండా మోసిన మీ బతికేంది? ఒకసారి మీరు ఆలోచించుకోండి. కడియం కావ్య ఒక పారాషూట్ లాగా వచ్చి మీకు పార్టీలో జాయిన్ అయిపోయింది. ఆమెకు టికెట్ ఇవ్వకపోతే కడియం కావ్య కంటే టికెట్ ఇవ్వకపోతే ఒక పర్రం జ్యోతి అనేటైనా ఖర్చు, ఇంకొక ఆయన వరంగల్ సీటు, వాళ్ళ జీవితాలు బాగుపడుతుండే, వాళ్ళు ప్రజాసేవ చేస్తుండే. వాళ్ళు ఎంతమంది ఎన్నిసార్లు అనుకున్నారో ఈ పార్టీకి వెళ్ళి కడియం సేర్ రాకముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయ్యో నాకు ఎంపీ టికెట్ వస్తుంది, నాకు ఎంపీ టికెట్ వస్తుంది, ఈసారి పార్లమెంట్కి పోవాలి, ప్రజాసేవ చేయాలని ఎంతమంది కళలు కంటుంటారో అంతమంది కళలను ఆగం చేసి ఎప్పుడు చూడు కడియం సిఆర్ ఖచ్చితంగా చెప్తానా ఆ ఒక్క కుటుంబమే అయినది. ఆయన ఎంతోమందిని తొక్కి రాజకీయ రిజర్వేషన్లు అనుభవిస్తాడు. రాజకీయ రిజర్వేషన్లు అనుభవించుకుంటా తన కుటుంబం బాగు కోసమే అభివృద్ధి చెందుతాడు తప్ప ఆయన సంపాదించింది ఇతరులకు పెట్టాడు. ఆయనకున్న పవర్లో ఉన్నప్పుడు కూడా ఇతరులకు సాయం చేయడు. ఆయనే ఏందనేది నాకంటే ఎక్కువ మీకే తెలుసు. కాబట్టి నిజమైన కాంగ్రెస్ వాదులే ఇప్పుడు ఈరోజు కడియం కావ్యను ఓడించబోతాడు. 9 నేను చెప్తున్నా వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాలలోని ఎమ్మెల్యేలంతా కూడా కడియం సిఆర్కి వ్యతిరేకే. కడియం సిఆర్ బిడ్డకు చూడు పరకాల ఎక్కువ ఓట్లు పడాయి, స్టేషన్ గన్పూర్లో ఎక్కువ ఓట్లు పడాయి, వర్ధనపేటలో ఎక్కువ ఓట్లు పడాయి కడియం కావ్యకి, అదేవిధంగా మైబాద్లో పడాయి,
సారీ మన ఇక్కడ పడాయి, భూపాలపల్లిలో పడాయి. చూడండి ఆమె ఎంత దారుణంగా ఓడిపోతుందంటే అతి దారుణంగా ఓడిపోతుంది కడియం కావ్య. ఇది రాసి పెట్టుకోండి. జూన్ 3వ తారీఖు జరిగే ఓట్ల లెక్కింపులో కడియం కావ్య థర్డ్ ప్లేస్లో ఉంటుంది. రాసి పెట్టుకోండి. మన ఛానల్ ద్వారా పెద్ద అప్డేటు. ఛానల్ చూసండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.